మహిమ కలుగును గాక. ప్రియ దేవుని బిడ్డలారా, ప్రతి ఉదయకాలం దేవుని నామాన్ని మహిమపరుస్తూ ఎంతో చక్కగా ఆత్మీయంగా ప్రతిదినం దేవుడే మనల్ని బలపరుస్తూ ఆత్మీయంగా స్థిరపరుస్తూ ముందుకు కొనసాగిస్తూ ఉండగా ఈ దినము దేవుడు మనతో ఏం మాట్లాడుతున్నాడో చూద్దాం. పరిశుద్ధ లేఖన గ్రంథంలోంచి సామెతలు 6వ అధ్యాయం 17వ వచనం చదువుకుందాం. యెహోవాకు అసహ్యములైనవి 6 కలవు, 7 ఆయనకు హేయములు. అవేవనగా అహంకార దృష్టియు, కళ్ళలాడు నాలుకయు, నిరపరాధులు చంపు చేతులను, దుర్యోచనలు యోచించు హృదయమును, కీడు చేయుటకు త్వరపడి పరుగులెత్తు పాదములను, లేని వాటిని పలుకు అబద్ధ సాక్షియు, అన్నదమ్ములలో జగడములు పుట్టించువాడును దేవునికి అసహ్యములైనవి. కాబట్టి దేవుని బిడ్డలారా, ఈరోజు దేవుడు మనతో కొన్ని మాట్లాడుతున్నాడు. దేవునికి అసహ్యమైనవి 7 కలవు, 6 కలవు, 7 కలవు అని మరి ఒకటి దాని గురించి కూడా దేవుడు ఏమని సెలవిస్తున్నాడు అంటే, దేవునికి కూడా అసహ్యత పుట్టించేవి కొన్ని ఉంటూ ఉన్నాయి. క్రైస్తవులుగా, దేవుని బిడ్డలుగా మనం ఎప్పుడు దేవునికి ప్రియంగా బ్రతకాలి, దేవునికి ఇష్టలుగా మార్చబడాలి. అప్పుడు దేవునికి బహుప్రియులుగా ఎవరైతే ఉంటూ ఉంటారో ఖచ్చితంగా వారి పట్ల దేవుడు అద్భుతాలు చేస్తాడు. మీ ప్రార్థన దేవుడు వెంటనే వినడం, అంగీకరించడం. ఇంకా బైబిల్ ఏమని చెప్తుందంటే, మీరు అడగకుండానే మీకు ఏది అవసరమో, ఎలా అవసరమో, ఎప్పుడు అవసరమో సమస్తం సమకూడి మేలు కొరకే దేవుడు జరిగిస్తానని వాగ్దానం చేసి ఉండగా, దేవుని బిడ్డలారా, అన్నీ దేవుడు మనకు సమకూర్చి దేవుడి సహాయం చేయాలంటే దేవునికి అసహ్యమైన వాటిని మనం కూడా అసహ్యమైన వాటిగా ఎంచుకుంటే దేవునికి ఎప్పుడు మనం దగ్గరగా ఉంటాం, దైవికంగా దీవించబడతాం. అయితే దేవుడు ఏమేమి చెప్తున్నాడంటే, అహంకార దృష్టియు, అహంకారము అంటే అంత మన వల్లే జరుగుతుంది, మనకే అన్నీ తెలుసు, ఇది దేవునికి ఇష్టం లేదు, సమస్తం దేవుని వల్లే జరుగుతుందని మనందరికీ తెలుసు. దేవుడే సృష్టించాడు. కళ్ళలాడు నాలుక అంటే నాలుక ద్వారా, నాలుక ఒక పాప ప్రపంచమని, అది దైవిక అగ్ని చేత నింపబడకపోతే, దేవుని ఆత్మచేత, ప్రార్థన ఆత్మచేత నింపబడకపోతే ఖచ్చితంగా దేవునికి అసహ్యంగా మార్చబడుతుంది. నిరపరాధుని చంపు చేతులు, ఏ తప్పు చేయకుండా ఒకరి మీద నిందలు మోపడం నిరపరాధుని చంపినట్లే. దుర్యోచనలు యోచించే హృదయము, చెడ్డ ఆలోచనలు, ఒకళ్ళని తొక్కేసే విధానం, ఒకళ్ళని పాడు చేసే విధానం, ఒకళ్ళని త్రోసివేసి వారి కంటే మనం ఎదగాలనే విధానం దేవునికి ఇష్టం లేనిది. కీడు చేయటకు త్వరపడే పాదములు, పరుగులెత్తే పాదములు, కీడు చేయాలని, ఒకరిని నష్టపరచాలని, ఒకరికి నింద తేవాలని, అవమానం తేవాలని పరుగులు పెడుతున్నావా, నిన్ను దేవుడు అసహ్యించుకుంటాడు. లేని వాటిని పలికే అబద్ధ సాక్షి, లేని అన్నదమ్ములతో జగడములు పుట్టించువాడును, అన్నదమ్ముల మధ్య జగడములు పుట్టించువాడు, లేని వాటిని పుట్టించే అబద్ధ సాక్షి, మీరంతా దేవునికి అసహ్యులు. కాబట్టి వీటికి దూరంగా ఉందాం. దైవికంగా అందరం ప్రేమ ఆప్యాయతతో ఒకరికొకరు గొడవలు పెట్టుకోకుండా సమాధానపరుస్తూ దేవుని బిడ్డలుగా మార్చబడుతూ దేవునికి ప్రియమైన వారిగా బ్రతకడం దేవుని చిత్తం. మనందరం ఆ చిత్తంలో ఉంటూ దీవించబడతాం. వాగ్దానాన్ని బట్టి ప్రార్థన. పరిశుద్ధ మహోన్నతుల గొప్ప దేవ, మేమందరం నీ సన్నిధిలో ఉండి ప్రార్థిస్తూ ఉండగా నీ కృప కుమ్మరించాయ్యా, నీ మేలుతో నింపాయా, నీ ఆశీర్వాదంతో నింపాయా. అన్ని రీతులుగా ప్రభా, నీ బిడ్డలు మంచిగా, నీకు ప్రియమైన వారిగా, నిన్ను ఆరాధించేవారిగా, నిన్ను ప్రేమించేవారిగా, ఘనతకు ఆశీర్వాదానికి అర్హులుగా ఒక్కొక్కరిని లేవనెత్తి బలపరిచి ముందు కొనసాగించమని ప్రభువైన యేసుక్రీస్తు నామమున పేరిట అడిగి వేడుకొని ప్రార్థిస్తూ ఉన్నాము గొప్ప తండ్రి. ఆమేన్. మంచి లైక్, షేర్, కామెంట్ చేసి దైవికంగా సిద్ధపడదాం. హ్యావ్ ఎ బ్లెస్డ్ డే. ఆమేన్.